హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎన్ఎంఎంఎస్ 2025 అప్లికేషన్ అన్నమాట. ఇది ఎవరికంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో 8th క్లాస్ ప్రజెంట్ చదువుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ మాట. కాబట్టి ఇది మన గవర్నమెంట్ ఎప్పటి నుంచో కండక్ట్ చేస్తుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మాట. 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ పెట్టబోతున్నారు. కాబట్టి ముందుగా మనం యొక్క నోటిఫికేషన్ చదువుతున్నాను, చూడండి, గమనించండి. ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 7/12/2025 జరగనున్న ఎన్ఎంఎంఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్నటకు ఆన్లైన్ అప్లికేషన్ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 30/9/2025. కంపల్సరీగా ముందుగా విద్యార్థి ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు యాస్టీజ్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వ స్కూల్ అనగా జిల్లా పరిషత్ అవ్వచ్చు, మున్సిపల్ అవ్వచ్చు, అలాగే ఎయిడెడ్ స్కూల్ అవ్వచ్చు. ఇలా ఏ స్కూల్ చదువుతున్నా కూడా 8th క్లాస్ చదువుతున్న వారికి మాత్రమే ఈ యొక్క స్కాలర్షిప్కి ఎగ్జామ్ పెట్టబోతున్నారు. దీనికి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే తర్వాత సబ్మిట్ చేయాలి. అయితే దీనికి కొంత రుసుము అనేది కట్టాల్సి ఉంటుంది, ఫీజు అనేది. ఓసీబీసీ వారికి 100 రూపాయలు, అలాగే ఎస్సీ/ఎస్టీ వారికి 50 రూపాయలు. అది కూడా ఆన్లైన్లో లింక్ ఉంటుంది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా, దాని ద్వారా పే చేయాలి. మిత్రులారా, ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరము. తర్వాత మర్చిపోకుండా, ఇన్ కేస్ మీ స్కూల్ ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే ఈ యొక్క వీడియోని మీ యొక్క సార్లకు కానీ మేడం కానీ చూపిస్తే వారు మీ స్కూల్ తరపున అప్లై చేస్తారు, లేదా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనకు మెయిన్ ఆ యొక్క లాగిన్ కావాలన్నమాట. ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఇలా గూగుల్లోంచి BSEAP అనే లింక్ ఓపెన్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత కనిపిస్తుంది కదా NTSC NMS అని. ప్రస్తుతానికి NMS ఓపెన్ అయింది కాబట్టి అది క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా NMS 2025 అప్లికేషన్ ఫామ్ అని. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మన 4th స్టార్ట్ అయ్యింది. అలాగే పేమెంట్కి 10th స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి నెల ఆఖరి దాకా ఉందన్నమాట. అంటే 30/9/2025 దాకా టైం ఉంది. మ్యాక్సిమం ఇది మీ యొక్క స్కూల్లోనే చేస్తుంటారు. ఇన్ కేస్ వారు ఏం చేస్తారంటే ఆ స్కూల్ ఒక డైస్ కోడ్ పాస్వర్డ్ ఇచ్చి బయట అప్లోడ్ చేసుకోవచ్చు అంటారు. కాబట్టి ఇన్ కేస్ మీకు కానీ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఎలా చేసుకోవాలో ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. చూడండి, ముందుగా ఏం చేయాలంటే ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఉంటుందన్నమాట, డైస్ కోడ్ అని. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆ యొక్క పాస్వర్డ్ ఉంటుంది, సెపరేట్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత చూపిస్తాను, చూడండి మిత్రులారా. లాగిన్ అయ్యాక మీకు పేజ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యాక మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా ఫస్ట్ ఐకాన్, న్యూ క్యాండిడేట్. అది క్లిక్ చేస్తున్నప్పుడు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు స్టెప్ బై స్టెప్ ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మేనేజ్మెంట్ అంటే మీది గవర్నమెంటా, జెడ్పీ స్కూలా, మున్సిపల్ స్కూలా, ఎయిడెడ్ స్కూల్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా మీ స్కూల్ పేరు అది వచ్చేస్తుంది. తర్వాత మీ పేరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క జెండర్ ఏంటి, మీ ఫాదర్ నేమ్, ఎడ్యుకేషన్ ఏంటి అని ఇవ్వచ్చు. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, మీ మదర్ ఎడ్యుకేషన్ ఏంటి, మీ మదర్ ఆక్యుపేషన్ ఏంటి, అలాగే దాంతోపాటుగా మీరు ఏ యొక్క మీడియం చదువుతున్నారో, అలాగే మీకు క్యాస్ట్ కంపల్సరీ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. కాబట్టి మీ దగ్గర పాత్ ఉన్న పర్లేదు అప్లోడ్ చేయొచ్చు. అలాగే దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ కూడా అడుగుతుంది, అది కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత డిజేబిలిటీ ఉంటే డిజేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే దాంతోపాటుగా మీ స్కూల్ HM మొబైల్ నెంబర్, పేరెంట్ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే హెడ్ మాస్టర్ మెయిల్ ఐడి. దాంతోపాటుగా మీ 7th క్లాస్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఆ యొక్క పర్సెంటేజ్ అనేది కూడా దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా 60%, 50% అబవ్ వస్తుంది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. తర్వాతగా మీకు ఫోటో సైన్ కూడా దీంట్లో 2 కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 30 KB బిలో. ఈ ప్రాసెస్ అని చేసిన తర్వాత కింద సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, యాడ్ SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్. దీంట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే మీ యొక్క HM మొబైల్ నెంబరు, ఏ బ్యాంక్ ద్వారా చలన కడుతున్న బ్యాంకు, ఆ నెంబర్ యాడ్ చేయాలి. అది పేమెంట్ ఎలా చేయాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా SBI కలెక్ట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేమెంట్ చేయాలన్నమాట. అది కూడా మీ స్కూల్ లాగిన్ తరపున మీ స్కూల్ డైస్ కోడ్, మీ స్కూల్ HM ఫోన్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. జనరల్గా ఇవి
ఇండివిజువల్గానే పే చేస్తారు అమౌంట్. ఒక్కొక్కసారి స్కూల్ అంతటికి కలిపి ఆ క్లాస్ అందరూ అప్లై చేసిన తర్వాత ఆ స్కూల్ తరపున హెచ్ఎం కానీ ఆ టీచర్స్ కానీ విడివిడిగా అప్లై చేయొచ్చు, కలిపి అప్లై చేయొచ్చు, కలిపి ఫీజు కడతారన్నమాట. కాబట్టి ఇన్ కేస్ మీ స్కూల్ ఇప్పటిదాకా అనౌన్స్మెంట్ చేయకపోతే దయచేసి చూపించండి. మంచి అవకాశం. సుమారు నెలకి మీకు సంవత్సరానికి 12,000 దాకా శాంక్షన్ అవుతుంది. అది కూడా దాదాపుగా 4 సంవత్సరాల పాటు. కాబట్టి మంచి అవకాశం. మరి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉందో వారందరి చేత ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేయించండి. థ్యాంక్ యూ.